అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొనర్సియా నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మైసెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం ఇంతకు ముందు క్లాస్ లో జియోమెట్రిక్ మీన్ అంటే ఏమిటి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి దాని మీద డిస్కస్ చేసాము. ఈ రోజు క్లాస్ లో ఏం చేద్దామంటే క్యాల్కులేషన్ ఆఫ్ జియోమెట్రిక్ మీన్ ఇన్ ఇండివిజువల్ సిరీస్. అసలు ఇండివిజువల్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి జియోమెట్రిక్ మీన్ ఇస్తే కనుక అనే దాన్ని ఈరోజు క్లాస్ లో చూద్దాము. క్లాస్ లోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి లైక్ చేయండి. ఓకే, ఈరోజు క్లాస్ లోకి మనం వెళ్ళిపోదాము. క్యాల్కులేషన్ ఆఫ్ జియోమెట్రిక్ మీన్ ఇన్ ఇండివిజువల్ సిరీస్. మనకి ఇచ్చిన డేటా ఇండివిజువల్ సిరీస్ లో ఉందా, డిస్క్రీట్, కంటిన్యూస్ సిరీస్ అనేది మనం డిసైడ్ చేసిన తర్వాత దాని యొక్క ఫార్ములా బట్టి మనం డిసైడ్ అవ్వాలి. సో మనకి ఇండివిజువల్ సిరీస్ లో డేటా ఏ విధంగా ఉంటుంది, ఇచ్చిన సమ్లో ఇండివిజువల్ గా ఒక్కొక్కటి ఐటమ్స్ విడివిడిగా ఉంటాయి. అక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఉండడం అనేది జరగదు, గుర్తుపెట్టుకోండి. అలా ఉన్నప్పుడు దాని యొక్క ఫార్ములా ఏంటంటే జిఎం ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ సిగ్మా లాగ్ ఎక్స్ బై ఎన్. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇచ్చిన వేరియబుల్స్ మనం ఎక్స్ అనుకుంటే వాటికి లాగర్థమ్స్ క్యాల్కులేట్ చేసి అలా చేయగలిగిన మొత్తం టోటల్ సిగ్మా లాగ్ ఎక్స్ తీసుకుని దాని ఇక్కడ ఇండివిజువల్ సిరీస్ ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడ్ చేసి మళ్ళీ దానికి యాంటీ లాగర్థం చూడగా వచ్చిన వాల్యూ ఏమవుతుంది మనకి ఇండివిజువల్ సిరీస్ లో జియోమెట్రిక్ మీన్ అనేది అవుతుంది. సో మనకి ఇచ్చిన నేను ఎగ్జాంపుల్ సమ్ తీసుకున్నాను. ఎక్స్ లో మనకి 8, 12, 18, 26, 12, 16, 8 తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనకి ఇండివిజువల్ సిరీస్ లో ఇక్కడ ఎఫ్ అనేది లేదు కాబట్టి డైరెక్ట్ మనం ఏం చేయాలి, లాగ్ ఎక్స్ అనేది కట్టాలి. లాగ్ ఎక్స్ అనేది సంవర్గమనాలు అంటాం మన తెలుగులో. దీనికి మనకి టేబుల్స్ అనేవి మనకి స్టాటిస్టిక్స్ బుక్స్ లో బ్యాక్ సైడ్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, మీరు అందులో లాగరిథమ్స్, యాంటీ లాగరిథమ్స్, ఇలా మనకి బైనామియల్స్ చాలా ఉంటాయి. మన ఆ టేబుల్ దీంట్లో మనం ఇక్కడ ఈ జియోమెట్రిక్ మనకు మీన్కి వచ్చేసరికి మాత్రం మనం లాగరిథమ్స్ ని, యాంటీ లాగరిథమ్స్ ని యూజ్ చేస్తాము. సో లాగరిథమ్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎప్పుడు కూడా ఇలా ఇచ్చినప్పుడు ఐటమ్స్ మనం 8 ఉందనుకోండి, n-1 అంటే n అనేది 8 అనుకుంటే నెంబర్ ఆఫ్ n-1 అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి స్థానాలు, 1 ఉంది అంటే 1-1 అంటే 0 పాయింట్ అంటే ఒకటే నెంబర్ ఉంది కాబట్టి n-1 అంటే 1-1 ఈక్వల్ టు 0 కాబట్టి 0 వేసుకుంటాం. ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు మనం 2 ఉందనుకోండి, 2-1 ఎంత 1, ఇక్కడ 1 వేసుకుంటాం. ఇక్కడ 18 అనేది కూడా 2 వాల్యూస్ కాబట్టి ఇక్కడ సేమ్ n-1 అంటే 2-1 కాబట్టి ఇక్కడ 1 పాయింట్ వేసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ 2 కాబట్టి n-1 అంటే ఒకటి తీసేయాలి, తీగా మనకి ఇక్కడ 1 పాయింట్ వస్తుంది. ఓకే, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్ 262 ఉంది అనుకుందాం. అవి 3 నెంబర్స్ కాబట్టి n-1 అంటే 3-1 అప్పుడు ఇక్కడ మనం ఎంత తీసుకోవాలి, 2 పాయింట్ వస్తుంది. ఇక్కడ 12 అంటే n-1 2-1 అంటే 1 పాయింట్. 16 అంటే 2 నెంబర్స్, 2 స్థానాలు కాబట్టి n-1 అంటే 2-1 ఏమవుతుంది 1 పాయింట్. ఇక్కడ 8 అంటే 1, సో n అంటే 1-1 n-1 ఏమవుతుంది 0 అవుతుంది. ఒకవేళ ఇక్కడ 0.8 ఉంది అనుకుందాం, అంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఏ స్థానాలు లేవు కాబట్టి మనకి ఇక్కడ 1 బార్ కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అవి అప్పుడు నెగిటివ్ గా దాన్ని మనం తీసుకుంటాం, బార్ వస్తే దాన్ని మనం నెగిటివ్ గా తీసుకుంటాము. ఈ సమ్లో మనకి డైరెక్ట్ గా పాజిటివ్స్ వచ్చాయి. సో గుర్తుంది కదా, ఇచ్చిన వెంటనే మనం 8, 12 ఇలా ఉన్నప్పుడు సింగిల్ నెంబర్ ఉంటే n-1 0 వస్తుంది, 1 కప్ 0 వస్తుంది. 2 నెంబర్స్ ఉంటే 1 వస్తుంది, ఒక స్థానం ఒకటి తగ్గించుకుంటే వెళ్ళండి. 4 ఉందనుకోండి అంటే 3 అయిపోద్ది, లేకపోతే 16 ఉన్నప్పుడు అంటే 15 అలా అయిపోతుంది నెంబర్స్ ఉన్నప్పుడు. మనకి ఇక్కడ 8 ఉంది. ఇప్పుడు నేను ఈ బుక్ లో లాగరిథం క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి 8 అంటే ఇక్కడ ఏం చూడాలి, 80లో 0 చూడాలి, 80లో 0 చూడాలి. 80లో 0 అంటే ఇక్కడ మనకి వాల్యూ 9031 పాయింట్ పెట్టుకుని 9031 వేసుకుంటాం. నెక్స్ట్ 12 అంటే 12లో 0 తీసుకోండి, 0792. నెక్స్ట్ 18 కి 0 చూడండి, 18లో 0 2553. నెక్స్ట్ 26లో
0. 26 లో 0 చూస్తే 4150. 4150. నెక్స్ట్ 12 కి 12 అంటే 12 లో 0 చూడండి 0792. 0792. నెక్స్ట్ 16 లో 0 చూస్తే 2041. 2041. నెక్స్ట్ 8 కి 80 లో 0 చూడండి చూస్తే మనకు వచ్చిందంత 9031. అర్థమైంది కదా. మనం ఇక్కడ వెంటనే ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన వాల్యూస్ అనేది ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 డిజిట్ 2 డిజిట్స్ చూసుకుంటారు. 1 డిజిట్ అయితే n-1 0 అయిపోతుంది. 2 డిజిట్స్ అంటే 2 - 1 1 అవుతుంది. అలా మీరు వేసుకున్న తర్వాత వాటిని పక్కన చూసుకుంటారు. ఒకటే ఇప్పుడు 8 ఉంది, 8 అనేది మనకి ఇందులో ఉన్నప్పుడు 80 లో 0 చూసుకోంటారు. 12 లో 0, ఇలా మనకి 18 లో 0, ఇలా మనం అన్ని చేసుకుంటూ వచ్చిన వాల్యూస్ మనకి ఈ విధంగా రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే వీటికి మనం టోటల్ చేయాల్సి ఉంటుంది. టోటల్ ఎలా చేస్తాము తెలిసిందే మీకు. లాగరిథమ్స్ అన్నిటిని మనం కలపాలి. ఏంటి మన ఫార్ములా, జిఎం ఈక్వల్ యాంటీ లాగ్ ఆఫ్ సిగ్మా లాగ్ ఎక్స్ బై ఎన్. చూడండి ఇవన్నీ టోటల్ చేస్తాను. 0.9031 ప్లస్ 1.0792 ప్లస్ 1.2553 ప్లస్ 1.4150 ప్లస్ 1.0792 ప్లస్ 1.2041 ప్లస్ 0.9031 ఈక్వల్ టు 7.839 అనేది మనకి రావడం అనేది జరిగింది. సిగ్మా లాగ్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 7.839. ఇప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ఫోర్ జిఎం ఈక్వల్ టు యాంటీ, మనం ఎప్పుడు కూడా వాల్యూ తీసే వరకు కూడా మనం యాంటీ లాగ్ అనేది మర్చిపోకూడదు. ఇప్పుడు సిగ్మా లాగ్ ఎక్స్ ఎంత వచ్చింది, 7.839 బై ఎన్ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇండివిజువల్ సిరీస్ ఎన్ అంటే ఎప్పుడు మనం చెప్పుకున్నాం, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 6 7. ఇప్పుడు జిఎం ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ 7.839 by 7. 1.119 వచ్చింది. 1.1198. 1.1198. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ యాంటీ లాగ్ చూడాలి. దేనికి చూడాలి, ఈ వాల్యూకి మనం యాంటీ లాగరిథం చూడాలి. పదకొండులో 9 చూడాలి. 13 1 5 దానికి 8 కలపండి. 11లో 9 చూసి దానికి 8 కలిపితే ఎంతంటే 2. అంటే therefore GM ఈక్వల్ టు 13 17.
ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చేసేటప్పుడేమో -1 చేస్తారు, ఇక్కడ మాత్రం మనం +1 చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక స్థానం ఉంది కదా, 1 డిజిట్ ఉంది, 1 డిజిట్ కి ఇంకోటి కలిపితే +1 చేస్తే n+1 చేస్తే ఇక్కడ 2 డిజిట్స్ అవుతాయి. ఇక్కడ ఎన్ని ఉంది, ఇప్పుడు పాయింట్ అవుతుంది, ముందు 1 డిజిట్ ఉంది అంటే 1n +1 కలపండి ఎన్ని అవుతుంది 2 అంటారు. అంటే మనం ఇప్పుడు 13 తర్వాత మనం కట్టాలి జిఎం వాల్యూకి 13.17. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి, ఇలా మనకి వాల్యూస్ ఇచ్చినప్పుడు దేనికి ఇక్కడ మనకి సింగిల్ డిజిట్ ఉంటే n-1 చేస్తాం, ఇక్కడ మాత్రం మైనస్ చేస్తాము, సో 0 వస్తుంది, 2 ఉంటే ఇక్కడ 1 వస్తుంది. ఇలా మనం అన్ని చేసి దానికి లాగరిథమ్స్ వాల్యూస్ మనం బ్యాక్ సైడ్ ఇచ్చిన బుక్స్ లో బ్యాక్ సైడ్ ఇస్తారు కాబట్టి అవి తీసి వాల్యూస్ అన్ని వేసాను. వేసి దానికి ఏం చేశాను, సిగ్మా క్యాల్కులేట్ చేశాను. క్యాల్కులేట్ చేయగా వచ్చిన వాల్యూ 7.839. ఇక్కడ మాత్రం మనం దానికి యాంటీ లాగ్ చేయాలి కాబట్టి సిగ్మా లాగ్ ఎఫ్ 7.839 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 7 కాబట్టి 7 వేసాను. 7 తో డివైడ్ వచ్చిన వాల్యూ 1.1198. దీనికి యాంటీ లాగరిథం ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే ఇక్కడ 11 లో 9 చూసి 8 కలపాలి, గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ 1.11 అలా అనుకోకూడదు, ఇక్కడ 11 లో 9 చూసి యాంటీ లాగరిథమ్స్ లో 9 చూసి 8 కలపాలి. 9 చూస్తే మనకి 1315, 2 కలిపితే మనకి 8 యొక్క వాల్యూ ఎంత అక్కడ 2 కాబట్టి కలిపితే 1317. సో మనకు 1317 డైరెక్ట్ గా వేసినప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ -1 చేసాము, ఇక్కడ డిజిట్స్ కి +1 చేస్తాం, అందుకే ఒకటి కలుపుతాము. 2 డిజిట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కౌంట్ ఉంది, ఇప్పుడు 12 ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ 12 అంటే 2 డిజిట్స్ కాబట్టి ఒకటి కలిపితే అంత అక్కడ 3 డిజిట్స్. అప్పుడు మీరు ఎక్కడ పాయింట్ పెట్టాలి, 131.7 అవుతుంది. అప్పుడు ఎగ్జామ్ 131 అనేది పాయింట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏముంది 1 ఉంది కాబట్టి n+1 అంటే 1 కి ఇంకో డిజిట్ కలిపితే n+1 అంటే 2 కాబట్టి అప్పుడు ఏమవుద్ది 13 అనేది 2 డిజిట్స్ కాబట్టి 2 డిజిట్స్ తర్వాత మనం పాయింట్ పెట్టి ఇలాగా 17 అనేది రాయడం జరిగింది. ఈ విధంగా ఇండివిజువల్ సిరీస్ లో మనకి చాలా ఈజీగా ఉంటుంది జియోమెట్రిక్ మీన్ క్యాల్కులేట్ చేయడం అనేది. సో లాగరిథమ్స్ అవి మీరు దగ్గర పెట్టుకోండి, పాయింట్స్ అని వేసినప్పుడు జాగ్రత్తగా వెళ్ళి, లేకపోతే కన్ఫ్యూజ్ వచ్చేస్తాయి. ఎందుకంటే చిన్న చిన్న మనకి బుక్స్ ఇచ్చేటప్పుడు మనకి కొంచెం కనిపించలేనట్టుగా ఉంటాయి అవి. సో ఈ బుక్ కి చాలా ఇబ్బంది నాకు, సో చాలా చిన్నగా ఉన్న వాళ్ళు చూసుకోవాల్సి వచ్చింది 2-3 సార్లు. సో ఓకే, జియోమెట్రిక్ మెయిన్ మనం ఏంటంటే డిస్క్రీట్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలో అనేది డిస్కస్ చేద్దాం. డిస్క్రీట్ సిరీస్ అంటే ఏంటి మీకు తెలుసు కాబట్టి తెలియని వాళ్ళకి ఒకసారి చెప్తాను. ఎందుకంటే డేటా అనేది ఇండివిజువల్ గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాటి ఫ్రీక్వెన్సీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రీక్వెన్సీస్ ఉండి డేటా కనుక ఇండివిజువల్ గా ఉంటే కనుక దాన్ని మనం డిస్క్రీట్ సిరీస్ గా పిలుస్తాము. దీనికి సంబంధించిన క్లాస్ కూడా చేశాను, స్టాటిస్టికల్ సిరీస్ అని చెప్పేసి. దానికి సంబంధించి మీరు ఒకసారి వీడియో చూడండి, అసలు ఏ సిరీస్ ఎలా ఉంటుంది అనేది నేను ఎగ్జాంపుల్స్ తో కూడా చెప్పాను. సో మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది వీడియో చూస్తే. సో ఈ రోజు మన క్లాస్ లోకి డిస్క్రీట్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేద్దాం అనేది చూద్దాం. ఓకే, నేను ఏంటంటే టైం ఎక్కువ పడేస్తున్నా, స్టాటిస్టికల్ అది టేబులేషన్స్ అది లాగరిథమ్స్ అవి చూస్తున్న టైం ఎక్కువ తీసుకుంటుందని నేను ఫస్ట్ నోట్ చేసుకున్నాను. మీ అందరికీ తెలిసిన జియోమెట్రిక్ మీన్ లాగరిథమ్స్ అవసరం అవుతాయి. అంటే మీకు స్టాటిస్టిక్స్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కానీ, ఫిజిక్స్ టెక్స్ట్ బుక్స్ లో కానీ, ఇలా కొన్ని టెక్స్ట్ బుక్స్ బ్యాక్ సైడ్ మనకి ఈ టేబుల్స్ ఇస్తారు, లేదా మీకు మార్కెట్ లో చిన్న బుక్స్ రూపంలో కూడా అవైలబుల్ గా ఉంటాయి. మేడం మరి మాకు ఎగ్జామ్ లో ఎలాగా అంటే, ఎగ్జామ్ లో వాళ్ళు మీకు ఎగ్జామ్ రాస్తారు కదా, వాళ్ళు ఆ సెంటర్ వాళ్ళు మీకు సప్లై చేస్తారు స్టాటిస్టికల్ టేబుల్స్ అనేవి. సో మీరు హ్యాపీగా మీరు ఎగ్జామ్ అయితే కూల్ గా రాసుకోవచ్చు. మీరు టెక్స్ట్ బుక్ లో మాత్రం బ్యాక్ సైడ్ లాగరిథం వాల్యూస్, యాంటీ లాగరిథం వాల్యూస్ రెండు కూడా మనకి అవసరం అవుతాయి జియోమెట్రిక్ మీన్ లో. ఓకే, ఫస్ట్ మనకి జియోమెట్రిక్ మీన్ లో మనకి ఎక్స్ వాల్యూస్ ఉంటాయి, అలాగే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఉంటాయి. ఫ్రీక్వెన్సీ ఎఫ్ కాబట్టి చూడండి, మీరు మార్క్స్ అనుకోవచ్చు, లేకపోతే వెయిట్ వాళ్ళు నచ్చినట్లు ఇస్తారు, లేదా డైరెక్ట్ గా మనకి ఎక్స్ వాల్యూస్ అని కూడా ఇచ్చేస్తారు. మనం ఏది ఇచ్చినా కూడా ఇచ్చిందని మేము అనుకుంటాం, మనం ఎక్స్ వాల్యూస్ గా తీసుకుంటాం. ఎక్స్ అంటే 25, 255, 356, 0.037, 56, 65, 73 ఇచ్చారు మనకి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ మనకి ఏమి ఇచ్చారంటే ఎగ్జామ్ లో మనకి అక్కడ ఇచ్చేస్తుంటారు 5, 8, 12, 16, 24, 12, 2. ఎగ్జామ్ లో మీకు ఎక్స్ వాల్యూస్, ఎఫ్ వాల్యూస్ ఇస్తారు.
సో మనం లాగరిథం వాల్యూ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ n-1 అప్లై చేస్తాం. అంటే ఇక్కడ ఎన్ని స్థానాలు ఉన్నాయి? 2 కదా. 25 అంటే 2 2 స్థానాలు కదా. సో n అంటే 2 అవుతుంది. -1 అంటే 2 - 1 చేయాలి. 1 అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2 లను 1 చేస్తే 1 పాయింట్ వస్తుంది. ఇక్కడ 255 అంటే 3 ఉన్నాయి. 3 అంటే 3 - 1 3 - 1 చేస్తే 2 పాయింట్ వస్తుంది. ఇక్కడ 356 మళ్ళీ 3 ఉన్నాయి, డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో n-1 అంటే ఒకటి తీస్తే మనకి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. 2. ఒకవేళ ఇక్కడ 4 ఉన్నాయనుకోండి, అప్పుడు n-1 4 - 1 అంటే ఒకటి తగ్గించాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అప్పుడు 3 వస్తుంది. ఇక్కడ మేడం 0.037 వచ్చింది. మరి ఎలా చేస్తామంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న జీరోస్ బట్టి మీరు వాల్యూస్ తీసుకుంటాం. ఎప్పుడైతే జీరోస్ వచ్చాయండి కదా ఏమవుతుంది? మైనస్ వాల్యూ కింద మారుతుంది. సో ఇక్కడ 2 జీరోస్ వచ్చాయి కాబట్టి 2 వేసుకుని పై మనం బార్ అని పెడతాం. ఇక్కడ బార్ అనేది మనం మైనస్ క్యాల్కులేట్ చేస్తాం. 0.0037 అంటే 3 బార్, 0.37 అంటే 1 బార్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 56 అంటే 2 డిజిట్స్ కాబట్టి 1 పాయింట్ వస్తుంది. 4 తగ్గించేది. నెక్స్ట్ 65 అంటే 2 డిజిట్స్ అంటే n-1 అంటే 2 - 1 ఏమవుతుంది? 1 పాయింట్ అవుతుంది. నెక్స్ట్ 73 అంటే 2 డిజిట్స్ అంటే 2 - 1. సో ఇలా మనకి 1 పాయింట్ వచ్చింది. ఈ ఫస్ట్ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న లాగరిథమ్స్ దగ్గరికి వెళ్ళి లాగరిథమ్స్ మీరు చేసేటప్పుడు యాంటీ లాగరిథమ్స్ నాకు చాలా లాగరిథమ్స్ ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అయితే ఒక దాంట్లో ఒక టేబుల్ ఒక టేబుల్ చూసేయండి. ఓకేనా? లాగరిథం టేబుల్స్ క్లియర్ గా ఉంటుంది. అందులో మీకు వెళ్ళి ఇది చెయ్యాలి. సో 25 అని ఉన్నప్పుడు అక్కడ నెంబర్స్ స్టార్టింగ్ ఫస్ట్ కాలంలో నెంబర్స్ ఉంటాయి కాబట్టి 25 అక్కడ మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ 25 లో చూసినప్పుడు ఏమవుతుంది? 1.3979. అక్కడ మనం 25 లో 0 చూస్తారు మీరు. అర్థమైందా? నెక్స్ట్ 255 అంటే ఏం చేయాలి? 25 లో 5 చూడాలి. 25 లో 5 చూస్తే 2.4065 వస్తుంది. ఓకే, 4065. 356 లో మనం 2 వేసుకున్నాము. 35 లో 6 చూడండి, దానికి 5514 వస్తుంది. 5514 వస్తుంది. 0.037 అంటే మనకి ఇక్కడ 0.037. ఇక్కడ 5682 వస్తుంది. 5682. నెక్స్ట్ 56 అంటే 56 మళ్ళీ 0 చూస్తారు. 1.7482. నెక్స్ట్ 65 లోని మళ్ళీ 8129. నెక్స్ట్ 73 లోని మళ్ళీ 8633. 8633 చేస్తారు. ఇలా మనకి వాల్యూస్ అనేవి వస్తాయి. మనకి 73 లో 0 చూస్తారు. 65 లో 0. 65.1 ఉంటప్పుడు 65 లో మీకు 1 చూడాలి. గుర్తుపెట్టి ఇక్కడ ఏమి లేవు కాబట్టి 65 లో 0 చూసేస్తారు. ఇలా 35 లో 0. ఇక్కడికి వచ్చేసరికి 37 లో. ఇలా చూసిన తర్వాత మనకి ఫార్ములా ఏంటి? GM = యాంటీ లాగ్ ఆఫ్ సిగ్మా F log x by n. F log x అంటే మనకి ఇచ్చిన దాన్ని మీరు 5 × 1.3979 చేయాలి. గుణిస్తే మనకి ఏమొస్తుంది అంటే 6.9895 వస్తుంది. 6.9895. నెక్స్ట్ 8 × 2.4065 చేస్తే మనకి 19.252 వస్తుంది. 252. నెక్స్ట్ 12 × 2.5514 చేస్తే ఎంత వస్తుంది అంటే 30.6168 వస్తుంది. 6168. నెక్స్ట్ 16 × 2.5682 చేయాలి. ఇక్కడ చేస్తే 410912 వస్తుంది. సో 41 మళ్ళీ మనం నెగిటివ్ వాల్యూ కూడా బాగా పెట్టండి. నెక్స్ట్ 56 × 1.7482 చేస్తే 41.9568 వస్తుంది. ఇంటూ చెయ్యండి, గుర్తుకుందా? 24 × 1.748. నెక్స్ట్ 12 × 1.8129 చేస్తే 21.75
48 వస్తుంది. నెక్స్ట్ 2 into 1.8633 చేస్తే 3.7266 వస్తుంది. ఓకే, ఇలా మీరు చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ జిఎం ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ సిగ్మా ఎఫ్ లాగ్ ఎక్స్ కావాలి. అంటే మనకి ఏం కావాలి, సిగ్మా ఎఫ్ లాగ్ ఎక్స్. సో సిగ్మా ఎఫ్ లాగ్ ఎక్స్ చేయాలంటే ఫస్ట్ మనకి ఈ ప్లస్ వాల్యూస్ అన్నింటినీ కలపాలి. ప్లస్ వాల్యూస్ అన్ని కలిపితే మనకి 124.2965 వస్తుంది. 2965 వస్తుంది. దీంట్లో మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఏ మైనస్ చేయాలంటే 41.0912 చేయగా మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 83.2053 వస్తుంది. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ వాల్యూ ఎంత వస్తుందంటే టోటల్ చేయగా మీకు 79 వస్తుంది. టోటల్ అంటే ఏం చేస్తారు, ఎఫ్ వాల్యూస్ అన్ని మీరు ప్లస్ చేయగా వచ్చే వాల్యూ 79 వస్తుంది. టోటల్ చేయండి. అలాగే మీకు ఎఫ్ లాగ్ ఎక్స్ మనకి ఇక్కడ మైనస్ లేకపోతే మొత్తం అన్ని టోటల్ చేసేయచ్చు. కానీ మనకి ఇక్కడ 0.037 వచ్చింది కాబట్టి 41 బార్ వేసుకున్నాం. దాన్ని మనం ఏం చేసాం, మైనస్ చేసాము. మైనస్ చేయగా వచ్చిన వాల్యూ మనకి 83.2053 వచ్చింది. ఇప్పుడు సిగ్మా ఎఫ్ లాగ్ ఎక్స్ వాల్యూ ఎంత, 83.2053 బై ఎన్ అంటే 79. therefore జిఎం అంటే జియోమెట్రిక్ షార్ట్ కట్ ఇది, మళ్ళీ ఏదో అనుకోకండి. యాంటీ లాగ్ ఆఫ్ 83.2053 బై 79 చేస్తే ఎంత వస్తుంది అంటే 1.0532V వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ దీని జిఎం యాంటీ లాగ్ చేయాలి. యాంటీ లాగ్ అంటే మళ్ళీ ఏం చేస్తాం మనం, 05 లో 3 చూసి ఇక్కడ చూడండి, 05 లో చూడాలి. 05 లో 3 చూసి 2 కలుపుతారు. కలుపుగా మనకి ఎంత వస్తుందంటే 1. ఇక్కడ యాంటీ లాగ్ వచ్చేసరికి మళ్ళీ దాని పక్కన ఎక్కడ ఉంటుంది, యాంటీ లాగ్ అంటే వేరే టేబుల్ ఉంటుంది. సో మనం అందులో ఏం చేయాలి, 0.0102 ఉంటుంది కాబట్టి 05 లో 3 చూస్తారు. అందులో కాలంలో 3 చూసి మళ్ళీ చివరిన డిఫరెన్సెస్ అని ఉంటాయి, అక్కడ 2 చూసి మనం ఆ వాల్యూని దానికి కలిపి అప్పుడు మనం వేసుకుంటాం. యాంటీ లాగ్ ఎప్పుడు చూడాలంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ ముందు 1 డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడేమో మనం మైనస్ చేసాము. ఇక్కడ ఏం చేస్తాము, ప్లస్ చేస్తాము. ఇక్కడ n+1 చేస్తాం. ఇక్కడ ఒక స్థానం ఉంది, ఇంకోటి కలిపితే 1+1 ఎంత అయింది, 2 డిజిట్స్ అయ్యాయి. 2 డిజిట్స్ అంటే ఎంత వస్తుంది మనకి, 11.31 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఈ 11.31 మనకి ఆన్సర్ అవుతుంది. అదే ఇక్కడైతే మనం మైనస్ వచ్చినాం, ఇక్కడైతే మనకి యాంటీ లాగిద్దాం కాబట్టి ప్లస్ వచ్చింది. సో టేబుల్స్ మీ దగ్గర పెట్టుకొని మీకు ఈజీగా చేసుకుంటే ఇవంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఎటొచ్చి ఇక్కడ లాగర్థమ్స్ తీసుకోవడంలో మీకు ఆలోచన తీసుకోండి. మిగతా అంతా యాజ్ యూజువల్ గా ఇండివిజువల్ సిరీస్ ఎలా ఫాలో అవుతారు అనేది అదే వస్తుంది. f(log x) చేస్తారు. చేసుకున్న తర్వాత ఇక్కడ మాత్రం మైనస్ లో ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ మైనస్ తీసేయాలి. ఒకవేళ ఇంకొక 0 పాయింట్ వచ్చింది అనుకోండి, ఆ మైనస్ కలిపేస్తారు. కలిపిన ఇచ్చిన వాల్యూని మళ్ళీ ఈ ప్లస్ వాల్యూ తీసేసి వచ్చింది మనకి ఇక్కడ చూసుకోవాలి. సింబల్ కూడా మీరు చూసుకుంటూ ఉండండి. ఇక్కడ 83.2053 వచ్చింది. దానికి మళ్ళీ మనం బై ఎన్ అంటే ఇక్కడ సిగ్మా ఎఫ్ అని అర్థం, టోటల్ ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాదు డిస్క్రీట్ సిరీస్ లోకి. 79 వేసుకున్నాను. 79 తో డివైడ్ చేస్తే 1.0523 వచ్చింది. దీనికి యాంటీ లాగ్ లాకి వెళ్తే దానికి వాల్యూ 05 లో 3 చూసి 2 కలిపాను, దానికి 1131 వచ్చింది. దానికి యాంటీ లాగడం ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఒక డిజిట్ పెంచుకోవాలి. కాబట్టి ఇక్కడ 1 ఉంది, 1+1 2 డిజిట్స్ కాబట్టి దీనికి 2 డిజిట్స్ తర్వాత నేను పాయింట్ పెట్టడం అనేది జరిగింది. సో ఈ విధంగా జియోమెట్రిక్ మనం ఇండివిజువల్ సిరీస్ తో పాటుగా డిస్క్రీట్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలని మనం ఈ క్లాస్ లో చేసాము. మీకు కంటిన్యూస్ సిరీస్ లో జియోమెట్రిక్ మీన్ ఎలా క్యాల్కులేట్ చేయాలని దాని గురించి మనం మాట్లాడుకుందాం. కంటిన్యూస్ సిరీస్ అంటే ఎలా ఉంటుంది, డేటా మనకి క్లాసెస్ లో ఉంటుంది. 0 to 10, 10 to 20, 0 to 10 అనే కాదు, అంటే మనకి అక్కడ సేమ్ గా మెయింటైన్ అవుతుందిగా ఏంటంటే క్లాసెస్ రూపంలో ఉంటుంది. సో క్లాస్ లో వాళ్ళు 10 వచ్చేసి క్లాస్ ఉంటే వాళ్ళు 10 పెట్టచ్చు, లేదా 4 పెట్టుకోవచ్చు, ఎలా అయినా సరే మనకి ఇలాగ మనకి క్లాసెస్ ఉంటాయి. 0 to 10, 10 to 20 అలా ఉంటుందని మనం కంటిన్యూస్ డేటా అంటాము.
అలాగే వాటికి రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్ కూడా ఉంటాయి, అంటే పౌనఃపున్యాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు అది ఇండివిజువల్ సిరీస్ అంటే ఇండివిజువల్ ఐటమ్స్ గా ఉంటాయి, నెక్స్ట్ డిస్క్రీట్ అంటే ఇండివిజువల్ ఐటమ్స్ గా ఉంటాయి ప్లస్ ఫ్రీక్వెన్సీ యాడ్ అవుతుంది. కంటిన్యూస్ సిరీస్ అంటే క్లాసెస్ తో పాటు ఫ్రీక్వెన్సీ కూడా యాడ్ అవుతుంది అని మనం కంటిన్యూస్ సిరీస్ అని ఇలా మనం సిరీస్ డివైడ్ చేసుకుని ఆ సిరీస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఆ యొక్క ఫార్ములాను ఉపయోగించి మనం క్యాల్కులేట్ చేస్తాం. సో ఏ సిరీస్ అనేది ఐడెంటిఫై చేయాలనే దాని గురించి మీకు ఒక వీడియో కూడా ఫుల్ వీడియో చేస్తాను, స్టాటిస్టికల్ సిరీస్ అని చెప్పి. ఆ వీడియో మీ ప్లేలిస్ట్ లో ఉంటుంది, చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఈ రోజు మన క్లాస్ లోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, అలాగే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కానీ మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ లో చెప్పండి, నేను దాన్ని చదువుతాను. ఓకే, ఈ రోజు క్లాస్ లోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ అట్ ద సేమ్ టైం జియోమెట్రిక్ మీన్ మనం లాగరిథమ్స్ కంపల్సరీ ఉండాలి. మీరు స్టాటిస్టికల్ బుక్స్ కావచ్చు, ఫిజిక్స్ బుక్స్, లేకపోతే మ్యాథమెటికల్ బుక్స్, కొన్ని బుక్స్ లో బ్యాక్ సైడ్ లాగరిథమ్స్ ఇస్తారు, లేదా మీకు మార్కెట్ లో బయట చిన్న బుక్ రూపంలో కూడా అవైలబుల్ అవుతాయి. కంపల్సరీ జియోమెట్రిక్ మీన్ అది ఉండాలి. నెక్స్ట్ మేడం మరి మాకు ఎగ్జామ్ లో ఎలాగంటే మీకు ఆ సెంటర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆ డేటాకి సంబంధించి మీకు లాగరిథమ్స్. ఓకే, లాగరిథమ్స్ ఉండాలి, యాంటీ లాగరిథమ్స్ అయితే కంపల్సరీ మన దగ్గర ఉన్నప్పుడే మనం జియోమెట్రిక్ మీన్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎలా క్యాల్కులేట్ చేద్దాము. సో మనకి ఇచ్చిన దాంట్లో ఫస్ట్ చూడండి 4 to 8 to 8 to 12, 12 to 16 ఇలా మనకి క్లాసెస్ ఇచ్చారు. వాళ్ళు మార్క్స్ ఇచ్చారు. మార్క్స్ మనం ఏమనుకుంటే ఎప్పుడు కూడా ఇచ్చిన సమ్లో ఫస్ట్ మనం ఇలా మార్క్స్ ఇస్తారు, క్లాసెస్ లో మార్క్స్ అని కదా వెయిట్ అలా ఏదైనా ఇస్తారు, లేదు అంటే ఓన్లీ ఎక్స్ అనే ఇస్తారు. సో మనకి ఏది ఇచ్చినా కూడా మనకి ఇచ్చిన దాంట్లో ఎక్స్ అనుకుంటాము. తర్వాత ఫ్రీక్వెన్సీస్, రేటెడ్ ఫ్రీక్వెన్సీస్ కూడా మనకి ఉంటాయి. ఇలా ఎప్పుడైతే మీకు క్వశ్చన్ ఇచ్చారో దాని మనకి ఇది కంటిన్యూస్ సిరీస్ లో ఉంది, వాళ్ళు జియోమెట్రిక్ మీన్ క్యాల్కులేట్ చేయమన్నారు అనగానే మీకు వెంటనే ఏం చేయాలి, ఆ ఫార్ములా ఏంటో మైండ్ లోకి వచ్చేది. ఎప్పుడైతే ఫార్ములా మైండ్ లోకి వచ్చిందో అక్కడ చూడండి యాంటీ లాగ్ ఆఫ్ సిగ్మా ఎఫ్ లాగ్ ఎక్స్ బై ఎన్. అంటే మనకి ఏం కావాలి, లాగ్ ఎక్స్ వాల్యూ కావాలి. ఆ లాగ్ ఎక్స్ వాల్యూ మళ్ళీ ఇంటూ ఏం చేయాలి, ఎఫ్ తో చేయాలి. రాగా వచ్చిన వాల్యూ యొక్క టోటల్ చేసి దాని బై ఎప్పుడు కూడా డిస్క్రీట్ సిరీస్ లో మనకి ఎన్ ఆర్ సిగ్మా ఎఫ్ మీరు ఏదైనా రాసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు ఫ్రీక్వెన్సీ అక్కడ ఎన్ ఏమవుతుంది, టోటల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. అంటే ఫ్రీక్వెన్సీ అంతా మనం టోటల్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూస్ సిరీస్ లో ఒక టెక్స్ట్ బుక్ లో ఏముంటుందంటే ఎక్స్ వాళ్ళు ఎం అని రాస్తారు, అంటే మిడిల్ వాల్యూ అని అర్థం. మనం ఎప్పుడు కూడా కంటిన్యూస్ సిరీస్ ఇచ్చినప్పుడు మీరు అర్థమెటిక్ మీన్ తీసుకున్నా లేదా మనం ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నా కూడా కంపల్సరీ మీడియన్ మనం మిడిల్ వాల్యూ అనేది తీసుకుంటున్నాం. మిడిల్ వాల్యూ తీసుకుని వచ్చిన తర్వాత సేమ్ నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్ లో ఏం చేసామన్నది అంత ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డిస్క్రీట్ సిరీస్ కి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ మన క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది, దాని మిడిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం అంతే తేడా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు ఇలా ఉన్నప్పుడు మిడిల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను, లో లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేయాలి. లో లిమిట్ అంటే దిగువ అవదని, అప్పర్ లిమిట్ అంటే ఎగువ అవది అంటాం. సో లో లిమిట్ ఇక్కడ ఏంటి 4, ఇక్కడ అప్పర్ లిమిట్ 8 బై ప్లస్ చేసి బై 2 చేయాలి. చూడండి ఒక దానికి వేసి చూపిస్తాను. 4 ప్లస్ 8 బై 2 అంటే 12 బై 2 అంటే ఎంత వచ్చింది 6 అనేది దాని యొక్క మిడిల్ వాల్యూ అనేది మనకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ అలాగే 8 కి 12 కి మిడిల్ వాల్యూ ఎంత వస్తుందంటే 8 ప్లస్ 12 బై 2 చేయండి, అప్పుడు మనకి ఇక్కడ 6 వస్తుంది, 10 వస్తుంది. ఇది 12 కి ఇక్కడ చూడండి మధ్యలో 4, ఇది డిఫరెన్సియేషన్ ఎంత ఉంది, 4 డిఫరెన్సియేషన్ ఉంది. మీకు లాజిక్ గా చెప్తున్నాను చూడండి, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 4 ఉంది కదా, ఆ 4 లో సగం చేయండి 2 కదా, అప్పుడు మీరు 8 ప్లస్ 2 చేయండి 10 సరిపోద్ది. నెక్స్ట్ 12 ప్లస్ 2 చేసుకోండి, అప్పుడు ఏమవుతుంది 14 అయిపోద్ది. 12 ప్లస్ 2 14, లేక 16 ప్లస్ 20 బై 2 చేసిన మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది 18. నెక్స్ట్ 22, ఇక్కడ చూడండి 10 4, ఇక్కడ డిఫరెన్సియేషన్ ఎలా వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, లేదు మీరు ఇలా కూడా కలిపేసుకోవచ్చు. ఈ డిఫరెన్సియేషన్ కలుపుకున్నా కూడా మీకు ఆన్సర్ సరిపోద్ది 26 30 34 38. సో అర్థమైంది కదా, ఈ విధంగా ప్లస్ చేసి బై 2 చేస్తే సేమ్ మిడిల్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం లాగరిథం దేనికి క్యాల్కులేట్ చేయాలి, ఫ్రీక్వెన్సీస్ క్యాల్కులేట్ చేయకూడదు. మనం ఇచ్చిన ఇప్పుడు ఏమవుతుంది మనకి ఎక్స్ ఏమవుతుంది, మిడిల్ వాల్యూ అనేది మనకి ఎక్స్ అనేది
అవుతుంది. ఇప్పుడు దీనికి లాగరిథమ్స్ నేను బుక్ లో చూస్తే టైం అవుతుంది ముందుగా రాసుకున్నాను. సో log x కి ఇప్పుడు ఏం చేయాలని చెప్పాను, ఇక్కడ పాయింట్ 1 డిజిట్ ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది అప్పుడు 0.n-1 చేస్తారు, 1 - 1 0 అవుతుంది. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి తగ్గించండి, n-1 1 పాయింట్, ఇక్కడ 2 డిజిట్స్ కాబట్టి 2 - 1, ఇక్కడ 2 డిజిట్స్ 2 - 1 1 2 డిజిట్స్. అలాగే ఇక్కడ మనకి ఏమొస్తుంది 1 ఒకటి తగ్గించి ఒక డిజిట్ తగ్గించి మనం ఇక్కడ చేస్తాము. యాంటీ లాగరిథంలో ఒక డిజిట్ పెంచుతాం, అదే ఇక్కడ చూసుకోండి. 6 కి చూస్తే log x వాల్యూ ఎంత అంటే 0.7782. అంటే లాగరిథమ్స్ తీసుకున్నప్పుడు మీరు 60 అనేది మన ఇక్కడ చూసుకుంటారు, 0 చూసుకుంటారు. నెక్స్ట్ 10 కి 0 0 0. నెక్స్ట్ 18 కి 0 చూస్తే 1467. నెక్స్ట్ 30 కి 0 చూడండి 2553. నెక్స్ట్ 15 కి 0 చూస్తే 3424. నెక్స్ట్ 12 కి 0 చూడాల్సి వస్తుంది 4150. నెక్స్ట్ 10 కి 0 చూస్తే 47. నెక్స్ట్ 30 చూస్తాం. ఇప్పుడు మన ఇక్కడ 18 కి 2553, 22 కి 3424, 26 కి 4150, 30 కి 4771. చూసా కన్ఫ్యూజ్ అయితే ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతున్నాను నేను. నెక్స్ట్ 34 కి 5315. నెక్స్ట్ 38 కి 5798. గుర్తుపెట్టుకోండి, మనం 10 కి చూసాము 14 లో 0, 18 లో 0, 22 కి 0, 26 0, 30 0, 34 లో 0, 38 కి 0 చూసి ఆ వాల్యూ మనం ఇక్కడ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఏం చేయాలి ఇప్పుడు f ఇంటూ log x అంటే 6 ఇంటూ 0.7782 చేయాలి. 10 ఇంటూ ఇది, నెక్స్ట్ 18 ఇంటూ ఇది, అలా మనకి చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి f ఇంటూ log x చేస్తే ఎంత వస్తుంది అంటే 4.6692. మీరు చెయ్యండి క్యాల్కులేటర్ లో సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 10 ఇంటూ 1 10. నెక్స్ట్ 18 ఇంటూ 1.1461 20.6298 వస్తుంది. నెక్స్ట్ 30 ఇంటూ 1.2553 37.659. నెక్స్ట్ 15 ఇంటూ 1.3424 అప్పుడు ఏమొస్తుంది 20.136. నెక్స్ట్ 12 ఇంటూ 1.4150 ఎంత వస్తుందంటే 16.98. నెక్స్ట్ 10 ఇంటూ 1.4771 ఏమవుతుందంటే 14.771 వస్తుంది. నెక్స్ట్ 6 ఇంటూ 1.5315 ఎంత అంటే 9.189. నెక్స్ట్ 2 ఇంటూ 1.5798 ఎంత వస్తుందంటే 3.1596. ఇది క్యాల్కులేటర్ మీరు కొట్టి చేయండి, టైం ఎక్కువ లాంగ్ వీడియో అయిపోతుంది. మళ్ళీ మీరు వీడియో పెద్దది అయిపోతుంది మేడం, జస్ట్ 10 minutes లో చెప్పండి నాకేమో చెప్తున్నారు. సో ఇంకా అందుకని చెప్పేసి నేను చెప్పేస్తున్నా. సో ఫ్రీక్వెన్సీ మీకు టోటల్ చేస్తే ఎంత వస్తుందంటే మనకి 109 వస్తుంది ఫ్రీక్వెన్సీ టోటల్. ఎన్ అంటే ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ, మీరు మొత్తం 6 + 10 + 18 + ఇవన్నీ చేస్తే 109 వస్తుంది. సిగ్మా f log x ఎంత వస్తుందంటే 137.1936. అంటే వీటన్నింటినీ మీరు ప్లస్ చేయగా వచ్చిన వాల్యూ 137.1936 వస్తుంది. మీరు లాగడం చూసి జాగ్రత్తగా చూడకపోతే మొత్తం వాల్యూ మారిపోతుంది. సో కన్ఫ్యూజ్ అయిపోతున్నాను చూసుకోండి, f వాల్యూ తీసేసుకోకండి, మిల్ వాల్యూ తీసుకోండి. ఇప్పుడు gm ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ సిగ్మా f log x ఎంత 137.1936 n అంటే 109. therefore gm ఈక్వల్ టు, సో మీరు డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే యాంటీ లాగ్ ఆఫ్ 1.2586 వస్తుంది.
therefore gm ఈక్వల్ టు ఇప్పుడు మనం ఏం చేయాలంటే 25 లో 8 చూసి దానికి డిఫరెన్సెస్ ఎంత 6 ఉంటది. ఆ 6 వాల్యూ ఇప్పుడు ఎగ్జాంపుల్ 25 లో 8 ఎంత అంటే 1 8 11 11 6 కి డిఫరెన్సియేషన్ 2 కాబట్టి మనం టోటల్ చేస్తే 1813. సో ఇలా వస్తుంది. మీరు లాగరిథమ్స్ యాంటీ లాగరిథమ్స్ ఫాలో అవ్వండి. సో యాంటీ లాగరిథం వచ్చేటప్పుడు ఏమవుతుంది, డిజిట్ ఇక్కడ మనకి ఒకటి ఉంది కాబట్టి ఒక డిజిట్ మనం 2 డిజిట్స్ చేయాలి. ఒకవేళ 2 డిజిట్స్ ఉంటే 3 డిజిట్స్ పెట్టాలి మనం. ఓకే పాయింట్. ఇక్కడ మనకి 1 డిజిట్ గా ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి, +1 చేయాలి. ఇక్కడేమో -1 చేసాము, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ +1 చేస్తాము. అప్పుడు ఏమవుతుంది, 2 డిజిట్స్ అంటే 18.13 అవుతుంది. 18.13. సో మీరు ఈ విధంగా కంటిన్యూస్ సిరీస్ లో మీకు షార్ట్ మ్యాథ్స్ మీద వస్తుంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి. లాగరిథమ్స్ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ క్యాలిక్యులేటర్ పక్కన పెట్టుకుని మీరు మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ అయితే రావడం అనేది జరుగుతుంది. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా మీ ఒపీనియన్ కామెంట్స్ లో షేర్ చేయండి, నేను దాన్ని చూసి చదువుతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.